హలో వియర్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈ వీడియో స్పెషల్గా మా లేడీస్కి సంబంధించిందండి. జాబ్ చేసే లేడీస్ అయినా లేదా ఇంట్లో ఉండే లేడీస్ అని ఇట్లా స్పెసిఫిక్ ఏం లేదు, అందరి లేడీస్కి సంబంధించిన వీడియో అండి ఇది. అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంటికి దీపం ఇల్లాలు, అలాంటి ఇంటి ఇల్లాల దగ్గర ధనలక్ష్మి అంటే ఇంటి ఇల్లాలు మహాలక్ష్మి దగ్గర ధనలక్ష్మిని మాత్రం ఉండనివ్వట్లేదు. ఇంట్లో పని మొత్తం మనమే చేయాలి. అలాగే ఇంటి రెస్పాన్సిబిలిటీ కానీ పిల్లలు అత్తమామలు అందరి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, అన్నీ చేయాలి. కానీ చివరికి మనము ఒక 100-200 ఇంట్లో డబ్బులు వాడుకోవాలన్నా పర్మిషన్ తీసుకొని వాడుకోవాల్సింది ఉంటుంది. అంటే 100% నేను అలానే ఉన్నారు అందరూ ఉన్నారని చెప్పట్లేదు. ఏదో ఒక 60-40% మాత్రమే ఫ్రై ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉన్న వాళ్ళు ఉన్నారండి. 60-40 రిమైనింగ్ వాళ్ళు వాళ్ళ పర్మిషన్ తీసుకుని ఒక 100 వాడుకోవాలన్నా కూడా అలా ఉండాల్సింది వస్తాయి. ఇంకా స్పెషల్గా జాబ్ చేసే వాళ్ళు అయితే కొంతమంది వాళ్ళ దగ్గర మీరు జాబ్ చేస్తున్నారు కదా, మీ దగ్గర మనీ ఉంది అని అనుకుంటుంటాం. కానీ వాళ్ళు కూడా ఇంట్లో నుంచి జాబ్ చేసే వాళ్ళు కూడా ఓన్లీ ఆటో ఛార్జీలు బస్ ఛార్జీలు మాత్రమే తీసుకొని బయటకు వచ్చేవాళ్ళు చాలా అంటే చాలామంది ఉన్నారండి మన సరౌండింగ్స్లోనే. మనకి ఏదైనా అవసరాలు చెప్పి రావు కదండి. కొంతమంది మగవాళ్ళు ఏమనుకుంటారు, మనం ఇంట్లో అన్నీ కావాల్సినవన్నీ వాళ్ళకి సమకూరుస్తున్నాం కదా, ఇంకా వాళ్ళకి ఎందుకు డబ్బులు అవసరం లేదు కదా అని అనుకుంటుంటారు. కానీ మీరు ఎన్ని తెచ్చినా కూడా వాళ్ళు ఎన్ని తెచ్చిపెట్టినా కూడా ఒక్కొక్కసారి అవసరాలు అనేది చెప్పి రావు ఎవరికైనా. అప్పటికప్పుడు సడన్గా రావచ్చు కూడా. ఆ అవసరాలకు అప్పటికప్పుడు వచ్చినప్పుడు మనము ప్రతిసారి ఇంకొకరిని అడగలేము. ఒకసారి అయితే ఏదో పక్క వాళ్ళ అడుగుతాము, రెండోసారి మళ్ళీ అడగాలంటే మనకు కూడా అడగాలని ఉండదు. సో సపోజ్ ఎగ్జాంపుల్ ఇంట్లోనే ఉన్నాం మనం. ఇప్పుడు ఇంట్లో ఏదైనా అర్జెంటుగా ఎమర్జెన్సీ వచ్చి మెడికల్కి వెళ్ళాలి. అలా మెడికల్కి వెళ్ళాలన్నప్పుడు మన దగ్గర కొంత అమౌంట్ అనేది ఉంటే మనం వెళ్తాం. అలా లేదు అంటే మనం అతనికి ఫోన్ చేసి అప్పుడు పర్మిషన్ తీసుకొని అడిగేంత వరకు మనం ఎమర్జెన్సీకి వెళ్ళకుండా ఆగలేం కదా మెడికల్కి సంబంధించినది. సో అవన్నీ కూడా వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. అలా కాకుండా ఇన్ కేస్ పిల్లలు ఏమైనా అడిగారు అనుకోండి అమౌంట్, వాళ్ళు ఏమైనా చిన్న చిన్నవి అడుగుతారు చిన్నపిల్లలుగా, అలాంటివి తీసి ఇవ్వడానికి కూడా మనం ఆ సిచ్యువేషన్లో ఉంటే మనం చాలా బాధాకరం అండి. అలాంటి చిన్న చిన్న వాటికి కూడా ఆయనే రావాలి, ఆయనే వచ్చి పర్మిషన్ ఇవ్వాలంటే చాలా ఎంత కష్టంగా ఉంటుంది మీరే ఆలోచించండి. ఆడవాళ్ళైతే నిజంగా అనవసరపు ఖర్చులు అయితే పెట్టరండి. వాళ్ళు దుబారా అసలు చేయనే చేయరు. మీరు అంటే జెంట్స్ అనుకుంటుంటారు మెయిన్గా ఆడవాళ్ళు దుబారా చేసేస్తారని, వాళ్ళు ఒక అపోహలో ఉంటారు. ఆడవాళ్ళు ఎప్పుడూ అనవసరంగా ఖర్చు అయితే పెట్టారండి. వాళ్ళు ఇంకా సాక్రిఫైస్ చేస్తారు పిల్లల కోసం ఆలోచించి. వాళ్ళు ఎన్నో సాక్రిఫైస్ చేస్తారు. ఒక్కొక్కసారి పండుగ వచ్చినప్పుడు పిల్లలకి మాత్రమే బట్టలు కొనిద్దాము, మనకెందుకులే పిల్లలకి ఉంటే సరిపోతుంది అని చెప్పి ఒక్కొక్కసారి కొనకుండా ఉండే లేడీస్ ఎంతమంది ఉన్నారు చెప్పండి. వాళ్ళు పిల్లల కోసం కానీ దేనికైనా ఆలోచించి పిల్లల ఫ్యూచర్ కోసం ఆలోచించి వాళ్ళు ఖర్చు పెట్టకుండా దాచిపెడతారే కానీ అనవసరంగా వేస్ట్ అయితే చేయరండి. మనకంటే మన పిల్లలు మంచి స్టేజ్లో ఉండాలి, మనకు లేనివి అంటే మనం ఇంత కష్టపడుతున్నాం కదా ఫ్యూచర్లో మన పిల్లలు కష్టపడొద్దు అని చెప్పేసి వాళ్ళు ఎన్నో సాక్రిఫైస్ చేసి సేవ్ చేస్తుంటారు. అమౌంట్ అనేది వేస్ట్ అయితే చెయ్యరండి ఆడవాళ్ళు. సో ఆ జాబ్ చేసే ఆడవాళ్ళ చేతిలో అయినా లేదా ఇంటి దగ్గర ఉండే ఇల్లాల చేతిలో అయినా కూడా ఎంతో కొంత అమౌంట్ అనేది ఉండాలి. అట్లీస్ట్ వాళ్ళ ఎమర్జెన్సీకైనా ఉపయోగపడేలాగా వాళ్ళ చేతిలో కూడా కొంచెం అమౌంట్ ఉండాలి. సపోజ్ మీ వైఫ్కి ఒక 10,000 ఇచ్చి చూడండి, ఆమె ఏమీ ఖర్చు పెట్టదండి. ఆ 10,000 ఉంటే ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కానీ వాళ్ళకి మరీ అవసరం అనుకున్నప్పుడు ఇంకా తప్పదు వేరే ఆప్షన్ లేదండి తప్పుడు తప్ప రిమైనింగ్ టైంలో అస్సలు ఖర్చు పెట్టరండి. అందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి దీని గురించి. ఫర్ ఎగ్జాంపుల్ షాపింగ్కి వెళ్ళారు, పక్క వాళ్ళు ఏదో రమ్మంటే అని వెళ్ళారు, అప్పుడు అక్కడ ఏదైనా ఒకటి నచ్చింది అనుకోండి, కానీ అది 1000 రూపీస్ అవుతుంది. ఆ 1000 కూడా లేదు. అప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది, నచ్చిన వస్తువు కొనుక్కోలేనప్పుడు ఆ బాధ అనేది చాలా బాధగా ఉంటుంది. ఒక 10 టైమ్స్ షాపింగ్కి వెళ్ళినప్పుడు 10 టైమ్స్ కొనరు కదా, ఎప్పుడో ఒక్కసారే కొంటారు. అట్లా మీరు అమౌంట్ ఇచ్చి చూడండి, వాళ్ళకి
వాళ్ళే ఎంతో పొదుపుగా ఉంటారు. వాళ్ళైతే అనవసరంగా ఖర్చు అయితే చేయరండి. దాన్ని డబల్ చేయడానికి ఆడవారు ఎక్కువగా ట్రై చేస్తారు. నిజానికి మగవారి కంటే ఆడవాళ్ళే పొదుపు ఎక్కువ చేస్తారండి. ఇంకా కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే జాబ్ చేసే లేడీస్ కంటే ఇంట్లో ఉండి ఏదో ఒక వర్క్ చేసుకునే లేడీస్ అంటే ఇంట్లో ఉండి టైలరింగ్లు కానీ ట్యూషన్స్ కానీ ఇట్లా చేసే వాళ్ళ దగ్గర ఎంతో కొంత అమౌంట్ అనేది ఉంటుందండి. కానీ జాబ్ చేసే వాళ్ళకి ఏమవుతుందంటే ఎంత శాలరీ వస్తుంది అనేది హస్బెండ్కి తెలుస్తుంది కాబట్టి వాళ్ళ దగ్గర ఏమీ ఉండదండి. ఈ బ్లౌజులు టైలరింగ్ వీళ్ళు చేసే వాళ్ళ దగ్గర ఏదో ఒక బ్లౌజ్ స్టిచ్ చేసే వాళ్ళ దగ్గర ఎంతో కొంత అమౌంట్ అనేది ఉంటుందండి. అలాగే జాబ్ చేసే వాళ్ళ దగ్గర సపోజ్ ఎగ్జాంపుల్ 25,000 శాలరీ వస్తుందనుకోండి, 25,000 తీసుకుంటుంటారు. ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారా అక్క? నిజంగా మీరు ఏదో అపోహపడుతున్నారు అనుకోవచ్చు. లేదండి, ఇలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అది చాలామంది గవర్నమెంట్ జాబులు ఏవైనా ప్రైవేట్ జాబులు చేసి రిటైర్మెంట్ అయ్యే వరకు కూడా కేవలం వాళ్ళ దగ్గర ఏముండదు, అవసరాలకి ఛార్జెస్కి వీటికి తప్ప రిమైనింగ్ అమౌంట్ వాళ్ళ దగ్గర ఉండదండి. సో అందుకని నేను చెప్తున్నాను, ఎంత డబ్బు ఉన్నా చిన్న చిన్న అవసరాలు అనేది మనం తీర్చుకోలేకపోయామంటే ఆ బాధ అనేది ఎప్పటికీ మన నుంచి పోదండి. సో ముఖ్యంగా మగవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆడవాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు, అనవసరంగా ఖర్చు చేస్తారు అనే విషయం అయితే మార్చుకోండి. మీకంటే కూడా ఒక్క రూపాయి దాచిపెట్టాలని మేమే పొదుపు అని కోరుకుంటూ ఉంటామండి. అందుకని నేను చెప్పేది విషయం ఏంటంటే మీ వైఫ్కి ఎంతో కొంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఇవ్వండి. ఇంకా ఫ్యామిలీ అనేది మంచి స్థాయిలో మంచి ఎక్కి రావడానికి చాలా చాలా అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇంటి ఇల్లాలి దగ్గర కూడా కొంచెం డబ్బు ఉండేలాగా వాళ్ళకి అవసరం ఎమర్జెన్సీ ఖర్చులు వచ్చినప్పుడు వాళ్ళు ఉపయోగించుకునేలాగా వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలని నేను ఈ వీడియోలో తెలియజేయాలని మీకు అనుకుంటున్నానండి. ఇలాంటి వాళ్ళు లేరు అక్క అనొద్దు, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఓకే అండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చింటే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. మరొక కొత్త వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.